శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మీనరాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలుగా జరిగిన రాహుకేతు పరిణామాలు, అంతకుముందు ప్రారంభమైన 3 ఏళ్ల ఏళ్నాడు శని ప్రభావం, ఇవన్నీ మీనరాశి వారి జీవితంలో అనేక సవాళ్ళు, బాధలు తీసుకొచ్చాయి. కానీ 2026 మీనరాశికి ఒక అద్భుతమైనటువంటి మార్పును, అనేక మనుపులనిచ్చే అవకాశాలు స్వర్ణకాలంగా చెప్పచ్చు మీనరాశి వారికి. గత 3 సంవత్సరాలుగా డబ్బుల కొరత, ఆర్థిక ఒత్తిడి, డిప్రెషన్స్, ఇవన్నీ మీనరాశి వారికి బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు కూడా అయి ఉంటాయి. కానీ 2026లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా పెద్దగా ముందడుగు పడబోతుంది. చేతిలో డబ్బు నిలవ ఉంటుంది. ఇది ఖచ్చితమైన మార్పును కూడా చెప్పచ్చు. గత కాల మానసిక ఒత్తిడిల ద్వారా తీవ్ర ఒత్తిడి, టెన్షన్, అలసట, మర్చిపోవడము, ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అవ్వడము, బ్యాగ్ మర్చిపోవడము, అవసరం లేని భయాలు, నిద్రలేమి, ఇవన్నీ సాధారణంగా జరిగాయి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే, మీ ఇంట్లో ఉన్నవారు ఎంత చేసినా మీకు కనిపించదు. బయట వారిని మాత్రమే ఎక్కువ మెచ్చుకునే స్వభావం, జీవిత భాగస్వామి తట్టుకుని నడిపించే పరిస్థితులు, ఇవన్నీ ఇప్పుడిప్పుడే పూర్తిగా మారిపోయి స్వస్తి పలికి మంచి రోజులు వచ్చేసాయి. పూర్వీకులైనటువంటి ఆస్తికులు కలిసి వస్తుంది. మంచి సౌకర్యమైన ఇల్లు ఖచ్చితంగా దక్కుతుంది. ఇది వాస్తవం. మిత్రులారా, మీనరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చెప్తున్నాను, మంచి సమయం. ఏళ్ళనాటి శని నడుస్తుంది మీకు, అయినా కూడా బాగుంటారంటే చూసుకోండి. గురు భగవానుడు యోగిస్తున్నాడు మీకు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల చదువు బాగుంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల్ని గౌరవించే ఒక గొప్ప స్థితికి వెళ్తారు. వారి పాదాలకు నమస్కరించండి చాలు, వేరేమక్కడ. మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. 2026 దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది. గురు అనుగ్రహం అయితే సంపూర్ణంగా ఉంటుంది. ఇంతకాలం ఆలస్యమైన పనులు ఇప్పుడిప్పుడే సరిగ్గా టైంకు జరుగుతుంది. ఇక ఆలస్యం లేదు, అలసట లేదు, మనసులో కలవరం లేదు, అపార్థాలు లేవు, అన్నీ సరిగా పనిచేస్తాయి. మీనరాశి మిత్రులరా, గెట్ రెడీ. మీరు కొంచెం అలంకార షోక్, ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటుంది. బాగా ఈ కాస్మెటిక్స్, డ్రెస్ సెన్స్, అలంకారము, ఇవన్నీ ఉంటాయి చూసారా. కొంచెం వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కెమికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉండాలి అందంగా, అది అతిగా కూడా ఉండకూడదు. అది కొంచెం చూసుకోండి. తర్వాత చాలా అన్నిట్లోనూ ఐకాన్గా ఉండాలని చూసుకుంటారు మీనరాశి వారు. అంటే దానికి కారణం అంటే, మీనం అంటే చేప. ఆ నీళ్ళలో అది ఒక చోట ఉంటుందా, క్షణచిత్తం క్షణమాయం. ఈ క్షణం ఎలా ఉంటారు, ఈ క్షణం ఇంకా జిగ్ 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 అని మీ ఆలోచన కూడా ఇలా మారుతూ ఉంటుంది. మీరు చేయవలసింది ఏంది, దాన ధర్మాలు ఎక్కువ చేయండి, ఆలయ నిర్మాణాలు చేయండి, ఆలయ నిర్మాణాలకి డొనేషన్స్ ఇవ్వండి. వివాహం కాని వారికి ఒక అద్భుతమైనటువంటి సమయం వచ్చేసింది. 26 ఏళ్ల లోపు వివాహం కాని వారికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుందండి 2026 వివాహం. అద్భుతంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి, మొదటి సంతానం అయితే రెండో సంతానం కోసం, సంతానమే కాని వారికి సంతానపరంగా అద్భుతమైనటువంటి యోగం అని కూడా చెప్పచ్చు. ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. అలా జంక్ ఫుడ్కి దూరంగా ఉండకపోతే మీ యొక్క
యొక్క ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పెద్ద బాధ్యత పెరుగుతుంది, పెద్ద పదవి వస్తుంది, మంచి పేరు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ రావడం కాదు మీ జీవితంలో. సెకండ్ లైఫ్ అంటే నా దాంట్లో సెకండ్ ఇన్నింగ్స్ అంటారు చూసారా లైఫ్లో, అలాంటి సెకండ్ ఇన్నింగ్స్ మీ జీవితంలో 2026 నుంచి మారుతుంది. ఇలా భూమి వస్తుంది, ఇల్లు కొంటారు, స్థిరాస్తి కొంటారు, స్పెక్యులేషన్ పెరుగుతుంది. స్వేచ్ఛగా ఆలోచిస్తారు, మిమ్మల్ని మీరు ఆలోచిస్తారు. విదేశాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకొకటి, అనవసరం లేని మానసిక ఒత్తిడి ఉంటుంది చూసారు, అవన్నీ పోగొట్టుకుంటారు. అతి ఆలోచన చేయకండి. కాస్త సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఫోన్ పక్కన పడేయండి. 24 గంటల సేపులో ఇప్పుడు మీరు కనీసం ఒక 16-17 గంటలు ఫోన్తో ఉన్నారు కదా, 10 గంటలు ఉండండి. 14 గంటలు ఫోన్ లేకుండా ఉండి చూడండి మీ జీవితం ఎలా మార్పు ఉంటుందో. కష్టాలు ముగింపు ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల, దానివల్ల వచ్చే కామెంట్స్ ద్వారా కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. బాధ్యత, గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకి యోగం, సంతానపరంగా యోగం, విద్యార్థులకైతే మంచి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. రాజకీయ పరంగా కాస్త మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. ఏదైనా దీక్షాదులు ఏమైనా చేయండి, చాలా బాగుంటారు. మీనరాశి మిత్రులారా, శని భగవానికి ప్రసన్నం చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి అని శని భగవానికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు తప్పకుండా చేయండి. మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసి మీ వయసు ఎంత ఉందో అంత దీపం వెలిగించండి. 2026 మీ జీవితంలో మలుపు తిరగబోతుంది. గెట్ రెడీ అని నేను మీకు చెప్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ కావాలనుకుంటే మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు. వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ కదా. సంవత్సరంలో ఒకరోజు వచ్చేది ఆ వైకుంఠనాథుని యొక్క అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు తెల్లవారుజామున అందరూ అభ్యంగన స్నానం చేసి, విష్ణు సహస్రనామ పారాయణం చేసి, ఇల్లంతా కూడా ప్రాణించల్లి గడపకి వచ్చి చక్కగా ఉపవాసాలు ఉండి ఏకభుక్తం చేసి విష్ణు సహస్రనామాలు చేసి స్వామి దేవాలయాలు దర్శనం చేసుకునే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే ఒక అలవాటు. మరి ఈ 2025 ముగింపులో వచ్చినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 29 రాత్రి, ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ 30, 2025 రాత్రి. దీని ఎలా ఉంటే వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాప ప్రక్షయం, ఆయురారోగ్యం, కుటుంబ శాంతి, మోక్ష సాధనకు మార్గం అని చెప్పచ్చు. ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవకాశం ఉంటే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఆ మొలహోర అని చెప్పి ఆ మిరియాలతో చేసినటువంటి ఒక కట్టపొంగల్ లాంటి ఒక ప్రసాదం ఇస్తారు. అది ఎందుకు ఏకాదశి రోజు తింటే లోపల ఉన్నటువంటి నాభి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అవుతుందంటారు. ఆ మొలహోర అంటారు దాన్ని. ఆ ప్రసాదం తీసుకోండి. శ్రీ మహావిష్ణువు, రంగనాథ స్వామి, వైకుంఠేశ్వర స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. దీని పూజా విధానంగా ఎలా చేసుకోవచ్చు అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం, విష్ణు పూజ, తులసి దళాలు, పసుపు పుష్పాలు పెట్టడం, నైవేద్యం పండ్లు పాయసం ఇవ్వడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, నారాయణ స్తోత్రం, వీలుంటే భగవద్గీత 700 శ్లోకాలు పారాయణం. ఇంతకంటే గొప్ప ఉంటుంది. ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం అంటే 1 లీటర్ బాదం పాలు తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు, ఉపవసించడం. భగవన్నామస్మరణతో భగవంతుడితో ఉపవసించడం అంటే సెల్ఫ్ హీలింగ్ అనమాట. సంవత్సరంలో ఒకరోజు, ఇది ప్రతి నెల ఉండే ఏకాదశి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఒకరోజు కడుపు ఎండింది అనుకోండి, లోపల ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా క్లియర్ అయిపోతుందట. అంత అద్భుతం అనమాట. ఈ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ, విష్ణునామంతో, నామస్మరణతో
దీనిలో ఏమున్నాయి? కలవు వెంకటనాదాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 10 రోజుల పండగగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా వెళ్ళండి. మళ్ళీ దాంతో ఏం చేయాలి? ఈ యొక్క జాగరణ విరమణ తర్వాత ద్వాదశి భోజనం 31 డిసెంబర్ 2025 నాడు ఉదయం విష్ణు పూజ అనంతరం ఆహారం స్వీకరించాలి. ఏకాదశి ఉపవాసం ఉండి ఆహారం స్వీకరించడము, లేదా ఒక్కరికైనా ఆహారం పెడితే సాక్షాత్ వైకుంఠనాథుడే వచ్చి మన దగ్గర ఆహారం తీసుకున్నట్ట. ఒక స్ట్రేంజర్స్, ఒక పేదవాళ్ళకైనా ఆహారం పెట్టాలట. ద్వాదశ భోజనం అంటారు దాన్ని. అంత అద్భుతం. దీనివల్ల ఏమొస్తుంది? సంతాన ప్రాప్తి పెరుగుతుంది, ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు జంతలు పెరుగుతుంది. వైకుంఠనాథుడికి ఏ అద్భుతమైనటువంటిది ఏం చేయాలి? ఆ వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వైకుంఠనాథ గోవింద అని ఆ గోవింద 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 నామాన్ని చెయ్యండి చాలు. ఏం చెప్పారు ఆ హనుమంతుల వారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ముఖమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమతరాంజ. అయ్యా ఆంజనేయ, నువ్వు ఎక్కడ ఉంటావురా అంటే, ఆ నారాయణ నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ కన్నీటి పర్యంతం నేను నమస్కరిస్తూ ఆ నామస్మరణ చేసిన వాళ్ళకి సేవకులుగా ఉంటానన్నారట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కసారి మీరు నామస్మరణ చేస్తే 1,00,000 సారి నామం చేసినంత ఫలితం. కలవు వెంకటనాథాయ. అలా వైకుంఠనాథుని ప్రార్థన చేయండి, అన్ని రకాల అనుగ్రహం పొందండి. విజయోస్తు. సంక్రాంతి వచ్చిందంటే ఎంత పండగ అందరికీ. చాలా ఇది ఆ నారాయణ సేవ చేసేవాళ్ళు, ఆ గోవులు వెళ్ళేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పల్లెటూరులలో అంతా చేస్తే ఆ గొబ్బిలు పెట్టి పూలు పెట్టి ఎంతో అందమైనటువంటి పండగ. దేనికోసం ఇది? అయ్యప్ప భక్తులు కూడా చాలా గొప్పది. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. ఇంత అద్భుతం తెలుసా? ఈ భోగికి ముందు అన్ని పాత నెగిటివ్స్ అన్నీ కొట్టుకోబోతుందట. దక్షిణాయన కాలం పోయి ఆ సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం పెరుగుతుందట. దీనికోసం బాగా భోగి మంటలు వేసుకుంటారు. అన్ని చెత్త చెదారం అంతా ఎందుకు వేసి కాలుస్తారు? ఏదో మొక్కుబడిగా చేస్తారనుకున్నారా? మాలో ఉన్న దరిద్రం, కామ క్రోధ లోభ మోగ మదమాత్సర్య ఈశ డంబాలన్నింటినీ అగ్ని రూపంలో కాల్చి మేము ఒక ఫ్రెష్గా మారబోతున్నాము. మకర సంక్రమణంతో సంక్రమించాలనుకుంటున్నాము. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం పొందుతున్న అద్భుతమైనటువంటి సమయం అండి. ఆధ్యాత్మికతకు కొత్త సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ అండి ఆ మకర సంక్రాంతి. అద్భుతం. ఎలా పాత అలవాట్లు, పాత కష్టాలు, నెగిటివిటీ ఇవన్నీ భోగి మంటలో దహనం చేసేస్తున్నాం. ఎంత అద్భుతం కదా! భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కొత్త జీవితానికి సిద్ధం కావడం. ఆచారాలు, తెల్లవారుజామున భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గు గొబ్బిళ్ళు, ఇంటి శుభ్రత, పాత వస్తువులు తొలగింపు, భోగి ఫలం, రోగాలు తగ్గుతాయి, మనసుకు తేలిక, ఇంట్లో శుభ్రత. ఇంకా మకర సంక్రాంతి ఎలా పర్వదినం ఎలా ఉంటుందంటే, సంక్రాంతి మహిమ సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణ ప్రారంభం. అప్పటి వరకు 6 నెలలు దక్షిణాయనం ఉన్నాడు కదా. జూలై 15 నుంచి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ కాలం అంటారు. దాన ధర్మాలకు విశేష ఫలం అని చెప్తారు. ఏ విధమైనటువంటి పితృదేవతలకు తర్పణం వదులుతారు కొంతమంది. సూర్యనారాయణ పూజ, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారం చేయండి. అంత అద్భుతంగా ఉంటారు. కొత్త బట్టలు కొండి చిన్నపిల్లల్ని సంతృప్తి పరచండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పాయసం, చెరుకు, ఇవన్నీ పొంగలి, ఇవన్నీ చెరుకు పెట్టి కుండల్లో, ఇవన్నీ పల్లెటూరులో చాలామంది ఇది చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయండి. ఆ పొంగలి వండి అందరికీ 10 మందికి పెట్టడం చాలా విశేషంగా మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేస్తుంటారు. ప్రత్యేకించి తమిళనాడులో దీన్ని చాలా జల్లికట్టు అనే ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు కనుమ రోజు. ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా చోట దీన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క రోజులో ఏం దానం ఇవ్వాలి? బెల్లం దానం ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి, నువ్వులు ఉండ తినాలి. మనమందరం కూడా ప్రాంతీయ పద్ధతి ప్రకారం పతంగులు
గాలిపటాలు ఎగరవేస్తాం మకర సంక్రాంతికి. చాలా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, పిల్లలు, బిడ్డ, అల్లుడు కలిసి కట్టి ఆనందంగా సంబరంగా చేసుకునే ఒక మహత్తరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి, మకర సంక్రాంతి. మకరుడు మారుతున్నటువంటి సంక్రాంతి. ఈ కనుమ పండుగ వచ్చేసింది అనుకుందాం. కనుమ ప్రాముఖ్యత ఏంది? వ్యవసాయదారులకి. అంటే ఒక దున్నపోతు ఉంటుంది చూసారా, దాన్ని కొట్టి కొట్టి దున్ని 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 కట్టబెట్టి దున్నుతూనే ఉంటారు. దున్నపోతు కూడా ఒకరోజు వస్తుందంటారు చూస్తారా, కనుమండి. ఆ సాక్షాత్ ఆ యొక్క కల్ప వృక్షం అండి, భూలోక కల్ప వృక్షం ఏదైనా ఉందంటే ఆవే అండి. ఆ ఆవునికి చక్కగా పూజ చేసి, ఆ చక్కగా అలంకారాలు చేసి, ఎంత అద్భుతంగా కనుమ భోజనం చేయడము, అందరిని పిలిచి సమబంతి భోజనం చేయడము, పశువులకు అలంకరణ చేయడము, ఆ పశువుల్ని కులదేవతగా ప్రార్థన చేయడము, హారతి ఇవ్వడము, పూజలు చేయడము, ఆకుకూరలు పండ్లు అవన్నీ కూడా తినిపించడము, పశు వ్యాభివృద్ధి దాన్ని చేయడం వల్ల పశు సమృద్ధి పెరుగుతుందట, పాల ఉత్పత్తి పెరుగుతుందట, వ్యవసాయం పెరుగుతుందట. ఇవన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి కనుమ రోజు ఆ యొక్క ఆవులకి, దొడలకన్నిటి కూడా చక్కగా ఇదేనే జల్లికట్టుగా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. భోగి చెడును వదలడం, సంక్రాంతి శుభాన్ని ఆహ్వానించడం, కనుమ కృతజ్ఞతగా జీవించడం. ఈ మూడు పాటిస్తే జీవితం సమృద్ధిగా ఉంటుంది. కొత్త ఆశలు, కుటుంబ కలయిక, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి, ఆనందం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. అయ్యప్ప స్వామి వారి భక్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తన ఆభరణాలని ధరించి అందరికీ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక మహా పండగ. అలాంటి పండగ బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించి ఉన్నారు. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో 365 రోజులు నీళ్లు పడుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి సంపూర్ణ చరిత్రను చూపించే ఒక దేవాలయం నిర్మించి మకర సంక్రాంతి రోజు ఉదయం గణపతి హోమం, చక్కగా స్వామివారికి అభిషేక ఆరాధనలు, మహా అన్నదానం యొక్క ఆఖరి రోజు 67 రోజుల్లో చేస్తున్నటువంటి మహా అన్నదానం, సాయంత్రం స్వామివారికి తిరువాభరణ అలంకారం. స్వామివారికి ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు ఆభరణాన్ని చేసి ఆభరణ అలంకారం అయ్యి కొండ మీద జ్యోతి వెలిగిస్తాం. తిరుపతి పట్టణంలో ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక 20 కిలోమీటర్ వరకు జ్యోతి కనబడుతుంది. అవకాశం ఉన్న ప్రతి భక్తులు శబరిమలకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు మన గుడికి రండి. లేదా ప్రత్యేకించి ఏ విధమైనటువంటి కోరికతో ఉన్న వాళ్ళందరూ కూడా మకర సంక్రాంతి రోజుకి వచ్చి కార్యసిద్ధి కలిగించే ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసి మీరు మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇది సత్యం. నేను చెప్పిన వాళ్ళందరూ ఎన్నో రకాలుగా చేసి అనుభవించున్నారు ఆ యొక్క అనుభూతిని. తప్పకుండా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మకర సంక్రాంతి 2026 జరగబోయే ఒక అద్భుతమైనటువంటి పండుగకు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారు మీకు అనుగ్రహం ఇవ్వడానికి, అయ్యప్ప స్వామివారు మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. రండి, అనుగ్రహం పొందండి, ప్రసాదం స్వీకరించండి. శరణమయ్యప్ప. ఎక్కడున్నావయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఎక్కలేని శిఖరాన ఎక్కడో దూరాన. అయ్యప్ప మేమందరం వచ్చేస్తున్నామయ్యా నీ దర్శనానికి అని చెప్పేసి నవంబర్ 16 నుండి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు. పెద్ద బాధం చేస్తున్నారు. వచ్చేసింది జనవరి 1 వచ్చేసింది. మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వచ్చేసింది. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అన్నట్టు అద్భుతంగా వేల లక్షల మంది శబరిమలకి వెళ్తూనే ఉన్నారు. అక్కడ మీరు చేయవలసిన పని ఏమంటే మీ ఫోన్ పెట్టుకొని నెగిటివ్ శబరిమల గురించి మాట్లాడడం మానేయండి. అది భూలోక స్వర్గం అండి ఆ శబరిమల, ఆ వైకుంఠ ధామం. అక్కడికి వెళ్ళి ఆ చెప్తుంటేనే చూసారా గూస్ బంప్స్ వస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్నాడండి అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి. మకర సంక్రాంతికి వెళ్ళే ప్రతి భక్తులు, పాదయాత్రలో వనయాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి నామస్మరణతో కలవు వెంకటనాథాయన ఎలా అన్నావు అలా కలియుగంలో ప్రత్యక్షంగా శీఘ్రంగా అనుగ్రహించే అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్తయం చెప్పుకుంటూ మీ ఇరుముడిని మోసుకుంటూ ఆ స్వామివారి నెయ్యిని తీసుకెళ్ళి శబరిమలకి వెళ్ళండి. మీకోసం అయ్యప్ప అతి శీఘ్రంగా దర్శనం ఇచ్చి అనుగ్రహం ఇవ్వడానికి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంగా ఆభరణ అలంకారం ఇచ్చి మీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏ సమస్య లేదు. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు కానీ, సెంట్రల్ ఫారెస్ట్ వారు కానీ అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వనయాత్రలో
మంచి షవర్స్ ఏర్పాటు చేశారు, బాత్రూమ్ ఏర్పాటు చేశారు, మంచినీటి మెడికేటెడ్ మంచినీటి ఏర్పాటు చేశారు. ఏ లోపం లేదండి. ధైర్యంగా రండి శబరిమలకి, అద్భుతంగా ఉంటారు అందరూ కూడాను. కానీ మీరు తీసుకురావాల్సింది మీతో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఒక స్పూన్, ఒక మెడికేటెడ్ చిన్న మెడిసిన్స్ ఏమైనా, కొంచెం చిరు తిరుబండారాలు తీసుకొని అందులో ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా తీసుకెళ్ళి ఆ వనాన్ని రక్షించండి, ఆ వనరక్షకుడిని దర్శించండి, వనాన్ని రక్షించండి, ప్లాస్టిక్ నిషేధించండి. శబరిమలై భూలోక స్వర్గం, ఆయన్ని మించిన వారు ఎవ్వరు లేదు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయ్యా దర్శనం స్వామి, అయ్యా దర్శనం బంగారు కొండపైన. అయ్యా స్వామి మేమందరూ వచ్చేస్తున్నామయ్యా నీ దగ్గరికి అని చెప్పేసి మీ డేట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. మకర సంక్రాంతి ప్రారంభమైంది, ఆ మకర సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైంది. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.